వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. శ్రీవిద్యాం పరిపూర్ణమేరుశిఖరే బిందుత్రికోణే స్థితాం వాగీశాదిసమస్తభూతజననీం మంచే శివకారకే కామాక్షీం కరుణారసార్ణవమయీం కామేశ్వరాంకస్థితాం కాంతాం చిన్మయ కామకోటినిలయాం శ్రీబ్రహ్మవిద్యాం భజే. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీమాత్రే నమః. మనము ఆర్యాద్విశతి అనగా శ్రీ లలితా స్తవరత్నం అమ్మ ఈ రోజున మనం కేటాయించుకున్నటువంటి 20 శ్లోకాలు కూడా అంటే ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క ప్రాకారం ఖచ్చితంగా 20 శ్లోకాలను ఉండదు, తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. మధ్యలో ఆపకుండా ఆ సంబంధిత ప్రాకారం వరకు ముగించుకుంటూ అట్లా పారాయణ చేసుకుందాం. ఏమ్మా అర్థసహితంగా చెప్పుకుందాం. ఏదైనా కానీ మనకి అర్థసహితంగా తెలిస్తేనే మనకి శ్రద్ధాభక్తులు పెంపొందేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి భావనతో మనం ఇలా అర్థం కూడా చెప్పుకుంటున్నాం. మూక పంచశతిలాగా, నారాయణీయం లాగా అట్లా. ఏమ్మా శ్రీ గురుభ్యో నమః. మంగళాచరణం. వందే గజేంద్రవదనం వామాంకారూఢవల్లభాశ్లీష్టం కుంకుమపరాగశోణం కువలయతి జారకోరకాపీడం. గజేంద్రముఖము కలవాడును ఎడమతొడను ఆరోహించియున్న ప్రియురాలిచే ఆలింగనము చేసుకొనబడిన వాడును కలువ కన్నెలకు ప్రియుడగు చంద్రుని మొలక ఆభరణముగా కలిగిన వాడును కుంకుమ పుష్పరాగము వలె ఎర్రని వాడును అగు వినాయకునికి నమస్కరింతును. ఓం గం గణపతయే నమః. సువర్ణశైల తత్శిఖర వర్ణనం. సజయతి సువర్ణశైలః సకల జగచ్చక్ర సంఘటితమూర్తిః కాంచన నికుంజవాటీ కందళదమరీ ప్రపంచ సంగీతః. సమస్త జగన్మండలములతో అమరిన శరీరము కలదియు బంగారు పొదరిండ్ల శ్రేణులయందు మొలకలెత్తుచున్న దేవ స్త్రీ సమూహముల సంగీతము కలదియు అగు ఆ ప్రసిద్ధ మేరు పర్వతం సర్వోత్కృష్టమై వర్ధిల్లుచున్నది అని. శ్రీమాత్రే నమః. హరిహయనైరుత మారుత హరితామంతేష్వస్థితం తస్య వినుమః సానుత్రితయం
విధిహరి గౌరీశవిష్ట ప్రాకారం. శ్రీమాత్రే నమః. ఆ మేరు పర్వతపు ప్రాంగ్ నైరుత వాయువ్య దిగంతములందు ఉన్నవియు వరుసగా బ్రహ్మ విష్ణు శివుల లోకములకు ఆధారమగు 3 చర్యలను స్తుతి చేయుదును అని. ఫస్ట్ ఏమిటి? సమస్త జగన్మండలములతో అమరిన శరీరము కలది, బంగారు పదరెండ్ల శ్రేణుల యందు మొలకలెత్తుచున్న దేవస్త్రీ సమూహముల సంగీతం కలది అయినటువంటి ఆ మేరు పర్వతం వర్ధిల్లుచున్నది అని చెప్పుకున్నాం. ఈ శ్లోకంలో ఏం చెప్పుకున్నారు? ఆ మేరు పర్వతపు ప్రాంగ్ నైరుత వాయువ్య దిగంతములందు ఉన్నవి వరుసగా ఏమిటిట? బ్రహ్మ విష్ణు శివలోకములకు ఆధారమగు 3 చర్యలు. అంటే ఈ బ్రహ్మలోకం, విష్ణులోకం, కైలాసం అనేటువంటి 3 చర్యలని కూడా మనము స్తుతి చేయుదుము అని చెప్పి. అంటే తూర్పు, నైరుతి, వాయువ్య ప్రదేశాలమ్మా. అంతే. తూర్పు, నైరుతి, వాయువ్య ప్రదేశాల్లో వరుసగా ఏమున్నాయట? బ్రహ్మ విష్ణు శివలోకాలు ఉన్నాయి అని చెప్పి. శ్రీమాత్రే నమః. మధ్యే పునర్మనోహర రత్నరుచిస్తబకరం జితదిగంతం ఉపరి చతుశతయోజనం ఉత్తుంగం శృంగపుంగవముపాసే. మరియును వాని నడుమ మనోహరములగు రత్నముల కాంతుల సమూహముచే ప్రకాశింపచేయబడు దిగంతములను 4 యోజనముల ఎత్తును కలదియగు శిఖర శ్రేష్టమును ఉపాసింతుము అని చెప్పి. ఆ మేరు పర్వతానికి తూర్పు, నైరుతి, వాయువ్య దిక్కుల యందు బ్రహ్మ విష్ణు శివలోకాలు ఉన్నాయి అని చెప్పుకున్నాం. అయితే వాటి మధ్యన మనోహరమైనటువంటి రత్నాల కాంతుల సమూహముచే, ఒక రత్నం కూడా కాదు, రత్నాల కాంతుల సమూహం, ఆ సమూహంచే ప్రకాశింపచేయబడు దిగంతములను 4 యోజనముల ఎత్తును అగు శిఖర శ్రేష్టమును ఉపాసింతుము అని. శ్రీమాత్రే నమః. తదుపరి ఏమిటి? శ్రీదేవీ నగర నిర్దేశః. తత్ర చతుఃశతయోజన పరిణాహం దేవశిల్పినా రచితం నానాసాలమనోజ్ఞం నమామ్యహం నగరమాదివిద్యాయాః. దాని యందు 400 యోజనముల వెడల్పు కలదియు దేవశిల్పియగు విశ్వకర్మచే రచింపబడినదియు అనేక ప్రాకారములచే మనోహరమును అగు ఆది విద్య అనగా శ్రీదేవి నగరమును నేను నమస్కరింతును. శ్రీమాత్రే నమః. అయితే అక్కడ ఇంకా ఏమిటిట? 400 యోజనములు అంటే 400 యోజనాల వెడల్పు కలది అయినటువంటి విశ్వకర్మచే రచింపబడినది అనేక ప్రాకారాలచే మనోహరమైనది అగు ఆది విద్యానగరమును అంటే శ్రీదేవి నగరమునకు నేను నమస్కరించెదను అని చెప్పి. శ్రీమాత్రే నమః. ప్రథమ ప్రాకార అయోమయ. అది ప్రథమం సహస్రపూర్వ షట్శతసంఖ్యాకయోజనం పరితః వలయీకృత స్వగాత్రం వర్ణం శరణం ప్రజామ్యయోరూపం. శ్రీదేవి నగరమునకు చుట్టూను వ్యాపించి వలయముగా చేయబడిన తన శరీరము కలదియు 1600 యోజనముల పరిమాణము కలదియు ఇనుముతో చేయబడినదియు అగు
మొదటి ప్రాకారమును శరణు పొందుచున్నాను అని. ఇప్పుడు మొదటి ప్రాకారానికి వచ్చాం. ఏమ్మా, మేరు పర్వతం, దానికేమో 3 దిక్కుల ఎందేమో బ్రహ్మ విష్ణు శివలోకాలు ఏమ్మా. తర్వాత 4 యోజనాల ఎత్తు కలదైనటువంటి శిఖర శ్రేష్టాన్ని చూచాం మనం. అది ఎట్లా ఉంది? రత్నాల కాంతిచే చక్కగా ప్రకాశిస్తూ దిగంతముల దాకా ఉంది అన్నమాట. ఆ శిఖర శ్రేష్టాన్ని చూచాము. ఆ తర్వాత 400 యోజనాల వెడల్పుగా అయినది, విశ్వకర్మచే నిర్మింపబడింది, అనేక ప్రాకారాలచే మనోహరమైనది అగు శ్రీదేవి నగరమునకు నమస్కరించాము. ఇప్పుడు అనేక ప్రాకారాలచే మనోహరమైనటువంటి ఆ శ్రీదేవి నగరం యొక్క ప్రాకారాలను గురించి తెలుసుకుంటూ వస్తున్నామన్నమాట. ఏమ్మా, ఇప్పుడు ప్రథమ ప్రాకారం గురించి చెప్పుకున్నాం. ఏమిటి ప్రథమ ప్రాకార? అయోమయ అన్నారు. అది ఎట్లా ఉందిట ఆ ప్రాకారం? 1600 యోజనాల పరిమాణం కలదియు, తర్వాత ఆ శ్రీదేవి నగరమునకు చుట్టూ కూడా వ్యాపించి వలయముగా చేయబడిన శరీరము కలదియు. అలాంటి ప్రాకారం అన్నమాట. అది ఎట్లా తయారు చేశారుట? ఇనుముతో చేయబడినటువంటి మొదటి ప్రాకారానికి నేను శరణు పొందుచున్నాను అమ్మా అని. శ్రీలక్ష్మి శ్రీమాత్రే నమః. తదుపరి ద్వితీయ ప్రాకార కాంస్యమయ. తస్యోత్తరే సమీరణ योजन दूरे तरंगितच्छायः घटयतु मुदं द्वितीयो घंटास्वनसार निर्मितः सालः. ఈ ప్రథమ ప్రాకారమునకు లోవైపున పైభాగమున 7 యోజనముల దూరమున అలలుగా తేలియాడు ఛాయ కలదియు, కంచుతో చేయబడినది అగు రెండవ ప్రాకారం మాకు ఆనందమును కలిగించుగాక. అది రెండవ ప్రాకారం దేంతో తయారై ఉందిట? కంచుతో. మొదటి ప్రాకారం ఇనుముతో. ఇనుము ప్రాకారానికి శరణు పొందాము. రెండవ ప్రాకారం అది ఎట్లా ఉంది అంటే 7 యోజనాల దూరమున అలలుగా తేలియాడు ఛాయ కలిది అని చెప్పి, అంటే ఒక నీడలాగా ఇలా తేలియాడుతూ అలల్లో ఇట్లా తేలియాడేటువంటి నీడలాగా అట్లా ఉంది. అలా కంచుతో చేయబడినదగు రెండవ ప్రాకారం మాకు ఆనందమును కలిగించుగాక అని. శ్రీమాత్రే నమః. ఉభయోరంతర సీమా న్యుద్ధామభ్రమరరంజితోదారం ఉపవనముపాస్మహే వయం ఊరీకృతమందమారుతస్యందం. ఈ 2 ప్రాకారములకు నడుమ ప్రదేశమున మత్తెక్కి విజృంభించుచున్న తుమ్మెదలచే అలంకృతమును ఉదారమును కలిగించబడిన మంద వాయు ప్రసరణము కలదియు అగు ఉపవనమును మేము ఉపాసింతుము అని. ఇదంతా కూడా రెండవ ప్రాకారంలోనే 2 ప్రాకారాలకు మధ్య ప్రదేశంలో మత్తెక్కి విజృంభించుచున్న తుమ్మెదలచే అలంకృతమైనటువంటి అలా తుమ్మెదలచే అలంకరించబడినటువంటి నిండారి ఉండి, అంటే అంగీకరించబడిన ఉదారమును అంగీకరించబడిన మందవాయు ప్రసరణము కలదియు అగు, అంటే మందంగా గాలి ఎలా మెల్లగా పిల్లవాయిలాగా మంద్రంగా వీస్తోంది అన్నమాట. అట్లాంటి ప్రసరణ కలదియు అగు ఉపవనమును మేము ఉపాసింతుము, అంటే ద్వితీయ ప్రాకారంలోనే ఇది అమ్మా. శ్రీమాత్రే నమః. ఆలింగ్య భద్రకాళీం ఆసీనః తత్ర హరిశిలాస్యామాం మనసి మహాకాలో మే విహరతు మధుపాన విభ్రమన్నేత్రః. ఆ ఉపవనమునందు ఇంద్రనీలమణి వలె నల్లని వన్యకల భద్రకాళిని ఆలింగనము చేసి కూర్చుండి ఉన్నవాడును, మధుపానముచే గిరగిరా తిరుగుచున్న కన్నులు కలవాడును అగు మహాకాళేశ్వరుడు నా మనస్సునందు విహరించుగాక అని.
అమ్మవారు రాక్షస సంహారం చేసేటప్పుడు ముఖ్యంగా భద్రకాళి రూపమున ఉన్నటువంటి అమ్మవారు ఆ యొక్క ద్రాక్ష రసాన్ని సేవిస్తారు అని మనం చెప్పుకున్నాం. అట్లా భద్రకాళి దగ్గర ఎవరు ఉండేది? మహాకాళేశ్వర రూపంలో ఉన్నటువంటి పరమశివుడు. అందుకని ఇక్కడ ఆ రీతిగా మధుపానముచే గిరగిరా తిరుగుచున్న కన్నులు కలవాడును అగు మహాకాళేశ్వరుడు. అలాంటి మహాకాళేశ్వరుడు నా మనస్సునందు విహరించునుగాక అని శ్రీమాత్రే నమః. తదుపరి తృతీయ ప్రాకార తామ్రమయ. ప్రథమ ప్రాకారం ఏమని చెప్పుకున్నాము? ఇనప ప్రాకారం. రెండవది ఏమని చెప్పుకున్నాము? కంచు. మూడవది తామ్రం అంటే రాగి అన్నమాట. తార్తీకో వరుణః తార్తీకో వర్ణః తస్యోత్తరసీం నివాతయో జనతః తామ్రేణ రచితమూర్తి తనుతాదా చంద్రతారకం భద్రం. రెండవ ప్రాకారమునకు లోపలగా పైభాగమున 7 యోజనముల దూరమున ఉన్నదియు రాగితో చేయబడిన శరీరము కలదియు అగు మూడవ ప్రాకారం మాకు శాశ్వతముగా శుభములను కలిగించుగాక. శ్రీమాత్రే నమః. మధ్యోతయోశ్చ మణిమయ పల్లవ శాఖ ప్రసూన పక్ష్మలితాం కల్పానోహ కవాటీం కలయే మకరంద పంకిలావాలం. ఈ రెండవ మూడవ ప్రాకారముల నడుమనున్నదియు మణిమయములగు చివురాకులతో పూలతో మెరయుచున్నదియు అగు మందారముతో బురదగాక మకరందముతో బురద కలదిగా చేయబడిన పాదు కలదియు అగు కల్పవృక్ష వాటికను మనస్సున ధ్యానింతును అమ్మా అని. రెండవ ప్రాకారం మూడవ ప్రాకారం మధ్యన ఒక ప్రాకారం. ఏమిటి అది? మణిమయములగు చివురాకులతో పూలతో మెరుస్తూ ఉందిట ఆ ప్రాకారం. అంతేకాక మకరందముతో అంటే తేనెతో, తేనె ఒక బురద అంటే ఒక తేనె అక్కడ ఉన్నది. అట్లా ఆ తేనెతో చేయబడినట్టు తేనె బురదగా చేయబడినటువంటి పాదు కలదియు అంటే పాదులు చేస్తాం చూడు, కుదుర్లు మొక్కల అడుగున కుదురులు చేస్తాం కదమ్మా, అది ఆ కుదురులు. అట్లాంటి కుదురులు కలిగినటువంటి కల్పవృక్ష వాటికను మనస్సున ధ్యానింతును అని. శ్రీమాత్రే నమః. తత్ర మధుమాధవ శ్రీ తరుణీభ్యాం తరల దృక్చకోరాభ్యాం ఆలింగితో వతాన్మాం అనిశం ప్రథమార్తురాత పుష్పాస్త్రః. అచ్చట చెంచల నేత్రములనడు చకోర పక్షులు కల చైత్ర వైశాఖ లక్ష్ములనడు యువతులచే కౌగలించుకొనబడిన వాడును పుష్పాస్త్రములను ధరించిన వాడును అగు వసంత ఋతువు నన్ను ఎల్లప్పుడును కాపాడుగాక అని. అక్కడ చెంచల నేత్రములనడి చకోర పక్షులు. ఎట్లాంటి చకోర పక్షులు? చెంచల నేత్రాలు. ఆ చెంచల నేత్రాలనడి చకోర పక్షులు కల చైత్రం వైశాఖం అనేటువంటి లక్ష్ములనడి యువతులచే, అలాంటి యువతులచే అంటే ఇక్కడ మాసాలు చైత్ర వైశాఖ లక్ష్ములనడి యువతులచే కౌగలించుకొనబడిన వాడును పుష్పాస్త్రములను ధరించిన వాడును అగు వసంత ఋతువు నన్నెల్లప్పుడును కాపాడుగాక అని. వసంత ఋతువు ఎలా ఉంటుంది? ఇట్లా చెట్లు చక్కగా చిగురిస్తూ అట్లా ఉంటుంది కదా, అందుకని చైత్ర వైశాఖ లక్ష్ములు అని చెప్పి అలా చెప్పారు. వసంత ఋతువు గురించి, వసంతుడు అన్నమాట. తదుపరి చతుర్థ ప్రాకార సీసమయ. మొదటి ప్రాకారం ఏమిటి? ఇప్పుడు మేరు శిఖరం ఉంది. ఫస్ట్ చెప్పుకున్నది ఏమిటమ్మా? మేరు పర్వతం ఉంది. అయితే ఆ మేరు పర్వతానికి 3 పక్కల కూడా
బ్రహ్మ విష్ణు శివలోకాలు ఉన్నాయని చెప్పుకున్నాం. ఏ వాటి మధ్యనేమో ఒక పెద్ద శిఖర శ్రేష్టం ఉన్నది అని చెప్పుకున్నాం. తర్వాత ఆ శిఖర శ్రేష్టంలో అది ఎలా ఉంది, 4 యోజనాల ఎత్తు కలిగింది అని చెప్పుకున్నాం. ఆ తర్వాత దాని యందు 400 యోజనాల వెడల్పు కలిగినటువంటి ఆ యొక్క విశ్వకర్మచే రచింపబడిన శ్రీదేవి నగరం ఉందని చెప్పుకున్నాం. ఇహ ఆ నగర అనేక ప్రాకారాలతో ఉంది ఆ శ్రీదేవి నగరం. ఆ ప్రాకారాలను గురించి మనం వర్ణించుకుంటూ వస్తున్నాం. ప్రథమ ప్రాకారమేమో ఇనుముతో తయారు చేసినది. ద్వితీయ ప్రాకారమేమో కాంస్యం, ఇది కంచుతో తయారు చేసింది. తృతీయమేమో రాగి. చతుర్థమేమంటున్నారు, సీసముతో తయారు చేసినటువంటిది. నమత తదుత్తర భాగే నాకి పథోల్లంఘి శృంగ సంఘాతం సీసాకృతిం తురీయం సితకిరణాలోక నిర్మలం సాలం. మూడవ ప్రాకారమునకు లోపలగా వైభాగమున దేవతా మార్గమును కూడా అతిక్రమించు శిఖర సమూహము కలదియు చంద్రకిరణముల వలె నిర్మలమును సీస నిర్మిత రూపము కలదియు అగు 4వ ప్రాకారమును నమస్కరింపుడు. అందరం నమస్కరించుకుందాం. 3వ ప్రాకారం లోపల దేవతా మార్గాన్ని కూడా అతిక్రమించేటంత శిఖర సమూహం కలిగిందిట అమ్మ. చంద్రకిరణాల వలె నిర్మలంగా ఉండి ఆ ప్రాకారం ఎట్లా ఉందిట, సీస నిర్మిత రూపంగా ఉన్నది అయినటువంటి ఆ 4వ ప్రాకారానికి అందరం నమస్కరించుకుందాం అని చెప్పి. శ్రీమాత్రే నమః. సాలద్వయాంతరాలే సరళాలికపోత చాటు సుభగాయాం సంతానవాటికాయాం సక్తం చేతోస్తు సతతమస్మాకం. 3వ 4వ ప్రాకారముల నడుమ సరళములగు గండు తుమ్మెదల గున్నల మధుర వచనములచే అందమైనదీయగు కల్పవృక్షముల వాటిక యందు మా చేత సెప్పుడును ఆసక్తి కలదియు అగుగాక అని. 3-4 ప్రాకారముల నడుమ ఎట్లా ఉందిట అంటే గండు తుమ్మెల గున్నల మధుర వచనములచే, అంటే అక్కడ తుమ్మెదల ఝుంకారం అన్నమాట విపరీతంగా. అట్లా ఉండి అందమైనది అగు కల్పవృక్షముల వాటిక యందు మా మనస్సు ఎల్లప్పుడూ కూడా ఆసక్తి కలది అగుగాక అని చెప్పి ఇందాక చెప్పుకున్నాం. ఆ కల్పవృక్ష వాటిక ఎట్లా ఉంది, మకరందమే తేననేటువంటి బురద కలదిగా చేయబడిన పాదులు కలిగి ఉందిట ఆ కల్పవృక్ష వాటిక. అట్లాంటి కల్పవృక్ష వాటిక యందు మా మనస్సు ఎప్పుడూ కూడా ఆసక్తి కలది అగుగాక అని. శ్రీమాత్రే నమః. తత్ర తపనాతిరూక్షః సమ్రాజ్ఞీ చరణ సాంద్రిత స్వాంతః శుక్రశుచి శ్రీ సహితో గ్రీష్మార్తుర్దిశతు కీర్తిమస్మాకం. అచ్చట సూర్యతాపముచే మిక్కిలి బిరుసైన శ్రీ రాజరాజేశ్వరి చరణములతో నిండిన మనస్సు కలిగి జ్యేష్ఠ ఆషాఢ మాస లక్ష్ములతో కూడిన గ్రీష్మ ఋతువు మాకు కీర్తినిచ్చుగాక. ఇందాకేం ఋతువు అని చెప్పుకున్నాము, వసంత ఋతువు కదా. ఏది చైత్ర వైశాఖ లక్ష్ముల నడు యువతులచే ఉన్నటువంటి వసంత ఋతువు ఎల్లప్పుడూ మనల్ని కాపాడుగాక అనుకున్నాం. ఇక్కడేం చెప్తున్నారు, చైత్రం వైశాఖం అయింది, ఇప్పుడు జ్యేష్ఠం ఆషాఢం. జ్యేష్ఠ ఆషాఢ మాస లక్ష్ములతో కూడినటువంటి గ్రీష్మ ఋతువు మాకు కీర్తినిచ్చుగాక. ఇక్కడ రాజరాజేశ్వరి చరణములతో నిండిన మనస్సు కలిగి, అది మిక్కిలి సూర్యతాపముచే, ఎండ కదా, సూర్యతాపముచే మిక్కిలి బిర్సైపోయినటువంటి రాజరాజేశ్వరి చరణములతో నిండిన మనస్సు కలిగినటువంటి అది
అటువంటి జ్యేష్ఠ ఆషాఢ మాస లక్ష్ములతో కూడిన గ్రీష్మ ఋతువు మాకు కీర్తినిచ్చుగాక అని శ్రీమాత్రే నమః. తదుపరి అమ్మ పంచమః ప్రాకారః ఆరకూటమయః. उत्तरसीमनितस्योन्नतशिखरोत्कम्पिहाटकपताकः प्रकटयतु पञ्चमो नः प्राकारः కుశలమారకూటమయః. దానికి లోపలగా పైభాగమున ఎత్తైన శిఖరములచే కదలియాడుచున్న బంగారు పతాక కలదియు ఇత్తడితో చేయబడినదియు అగు 5వ ప్రాకారం మాకు క్షేమమును కలిగించుగాక అని. ఇప్పుడు 5వ ప్రాకారానికి వచ్చాం. ఇనుమైంది, కంచయింది, రాగయింది, సీసమైంది. 4 ప్రాకారాలు అయ్యాయి కదా. ఇప్పుడు 5వ ప్రాకారం అది ఎట్లా ఉందిట? ఇత్తడితో చేయబడినటువంటి ప్రాకారం. ఆ ప్రాకారానికి ఎట్లా ఉంది? బంగార్ప పతాకం ఉందిట ఆ ప్రాకారానికి. ఎత్తైన శిఖరములచే కదలియాడుచున్న బంగారు పతాక కలదియు ఇత్తడితో చేయబడినదియు అగు 5వ ప్రాకారం మనందరికీ క్షేమమును కలిగించుగాక అని. శ్రీమాత్రే నమః. ప్రాకారయోశ్చ మధ్యే పల్లవితాన్యభృత పంచమోన్మేష హరిచందనద్రువాటి హరతాదామూలమస్మదనుతాపం హరతాత్ ఆమూలం అస్మదనుతాపం. 4వ 5వ ప్రాకారముల నడుమ చివురించుచున్న కోకిలల పంచమనాద వికాసం కలదియగు కల్పవృక్ష వాటిక మా సంతాపమును సమూలముగా నశింపచేయుగాక అని. ఆ 4, 5 ప్రాకారాల నడుమ చక్కగా చివురించుచున్నటువంటి కోకిలల పంచమనాద వికాసం అంటే ఆ కోయిలలు చక్కగా పాడుతూ ఉన్నాయి కదా, అలాంటి వికాసం కలిది కల్పవృక్ష వాటిక మన యొక్క సంతాపాలనన్నిటినీ కూడా అంటే విచారాలని, ఆందోళనలు, ఆవేదనలు అన్నిటినీ కూడా సమూలముగా నశింపచేయుగాక అని. శ్రీమాత్రే నమః. తత్ర నభశ్రీముఖ్యైః తరుణీవర్గైః సమన్వితైః పరితః వజ్రాట్టహాసముఖరో వాంఛాపూర్తిం తనోతు వర్షర్తు. అచ్చట శ్రావణ భాద్రపద మాస లక్ష్ములనడు యువతులతో చుట్టూను కూడినవాడును వజ్రపు అట్టహాసముతో మారుమ్రోగుచుండువాడు అగు వర్ష ఋతువు మా కోరికల పూర్తిని కలిగించుగాక అని. అక్కడ ఈ 5వ ప్రాకారంలో ఎవరుట? మనము 3వ ప్రాకారంలో చైత్ర వైశాఖ లక్ష్ములు, 4వ ప్రాకారంలో జ్యేష్ఠ ఆషాఢ లక్ష్ములు. చైత్ర వైశాఖ లక్ష్ములకి ఎవరు? వసంత ఋతువు. తర్వాత జ్యేష్ఠ ఆషాఢ లక్ష్ములకి గ్రీష్మ ఋతువు. ఇప్పుడు ఈ 5వ ప్రాకారంలో ఏం చెప్తున్నారు? శ్రావణ భాద్రపద మాసముల నడి లక్ష్ములు, అలాంటి లక్ష్ములతో కూడినవాడు వజ్రపు అట్టహాసముతో మారుమ్రోగుచుండువాడు. అంటే ఏమిటి చెప్పండి? వజ్రపు అట్టహాసం అంటే పిడుగులన్నమాట. ఆ పిడుగుల అట్టహాసముతో మారుమ్రోగుచుండువాడు అగు ఎవరు? వర్ష ఋతువు. ఆ వర్ష ఋతువు మా కోరికల పూర్తిని కలిగించుగాక అంటే మా కోరికలన్నీ కూడా సంపూర్ణముగా నెరవేర్చుగాక అన్నట్లుగా. అది. శ్రీమాత్రే నమః. తదుపరి షష్ఠ ప్రాకారః పంచలోహధాతువయః. మారుతయోజన దూరే మహనీయస్తన్యచోతరే భాగే మహనీయః తస్య. మారుతయోజన దూరే మహనీయః తస్య. ఇక్కడ కలిసిపోయింది నాకు తన్య అన్నట్టు.
महनीयः तस्य च उत्तरे भागे भद्रं भद्रं कृषिष्टषष्ठः प्राकारः పంచలోహధాతుమయః. దాని లోపలిగా పైభాగమున 7 యోజన దూరమున ఉన్నదియు పూజ్యమును పంచలోహ నిర్మితమును అగు 6వ ప్రాకారం మాకు క్షేమమును కలిగించుగాక అని. 6వ ప్రాకారం ఎలా పంచలోహ నిర్మితమైంది. అలాంటి ఆ 6వ ప్రాకారం మనందరికీ కూడా క్షేమముని కలిగించుగాక అని నమస్కారం చేసుకోవాలి. ఒక్కొక్క ప్రాకారం చెప్పుకుంటున్నప్పుడల్లా అయ్యమ్మ శ్రీమాత్రే నమః. అనయోర్మధ్యే సంతతం అంకుర దివ్య కుసుమగంధాయాం మందారవాటికాయాం మానసమంగీకరోతు మే విహృతిం. ఈ రెంటికి నీ నడుమ మొలకెత్తుచున్న దివ్య కుసుమముల సుగంధము కలిగిన దివ్య కుసుమముల సుగంధం కలిగిన మందార వృక్ష వాటిక యందు నా మానసము విహారమును అంగీకరించునుగాక. అది మందార వృక్ష వాటిక అన్నీ కూడా మందార చెట్లు అన్నమాట. చక్కగా అట్లా అవి ఎట్లా ఉన్నాయి, దివ్య కుసుమముల సుగంధంతో ఉన్నాయి. ఆ మందార వృక్షాలన్నీ కూడా ఎట్లా ఉన్నాయట, మంచిగా పుష్పములతో మంచి సువాసనలతో ఉన్నటువంటి ఆ మందార వృక్ష సమూహమునందు అంటే ఆ వనమునందు నా మానసం మన మనస్సు విహారమును అంగీకరించునుగాక. అంటే మంచి విషయాల పట్ల, స్వచ్ఛత పట్ల, అట్లాంటి దీని పట్ల మన మనస్సు కనెక్ట్ అవ్వాలి అన్నట్లుగా నా మనస్సు విహారమును అంగీకరించునుగాక. అంటే చెడు తలంపులు లేకుండా అలాంటి మంచి విషయాల పట్ల, మంచి ఆలోచనల పట్ల, సత్సాంగత్యం పట్ల, సద్గుణం పట్ల, సత్వగుణం పట్ల మన మనస్సు సంచరించడానికి ఇష్టపడాలి అన్నట్లుగా ఇక్కడ భావన తీసుకోవాలమ్మా. శ్రీమాత్రే నమః. తస్యామిషోర్జలక్ష్మీ తరుణీభ్యాం శరదృతుః సదా సహితైః అభ్యర్చయన్ సజీయాత్ అంబా మామోదమేదురైః కుసుమైః. ఆ మందార వాటిక యందు ఆశ్వయుజ కార్తీక మాస లక్ష్ములతో ఎల్లప్పుడూ కూడినవాడును సుగంధముతో దట్టమైన పువ్వులతో శ్రీదేవిని అర్చన చేయుచున్నవాడును అగు శరదృతువు వర్ధిల్లునుగాక. అది ఇందాకేం చెప్పుకున్నాము, ఇందాకేం ఋతువు వచ్చిందమ్మా, వర్ష ఋతువు వచ్చింది. తదుపరి శరదృతువు. అయితే ఆ మందార వాటికలో ఇందాక చెప్పుకున్నటువంటి మందార వాటిక యందు ఆశ్వీజ కార్తీక మాస లక్ష్ములతో ఎల్లప్పుడూ కూడినటువంటి వాడుట, సుగంధముతో దట్టమైన పువ్వులతో శ్రీదేవిని అర్చన చేయుచున్నవాడు. అంటే శరదృతువులో మరి ఈ పువ్వులు బాగా వస్తాయి కదా, మందార పువ్వులు అవన్నీ కూడా ఆశ్వీజ కార్తీక మాసాల్లో. అందుకని ఆ శరదృతువు ఆ యొక్క అమ్మవారిని ఆ రీతిగా మందార వాటిక యందు గల చక్కని దట్టమైన పువ్వులతో అర్చన చేయుచున్నవాడు. అలాంటి శరదృతువు వర్ధిల్లునుగాక. అంటే ఆ పూజలు, ఆ అమ్మవారి యొక్క వైభవం అలా వర్ధిల్లాలి అన్నట్లుగా. శ్రీమాత్రే నమః. ఏమ్మా సప్తమ ప్రాకారం రేపు కొనసాగించుకుందామా? మరి 21 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. శ్రీమాత్రే నమః. ఏతత్ ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.